हरे कृष्ण। नमामो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। मूकं करोति वाचालं भङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। हरे कृष्ण। स्वागतम अंడి అందరికీ। ఇవాళ అవతార కథలో మొదటి స్కందం 3వ అధ్యాయం 18వ శ్లోకం నరసింహస్వామి గురించి మనం తెలుసుకుందాం. సో నరసింహస్వామికి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ లీలలో చాలామంది పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది ఎక్కడి నుంచి మొదలైంది, వాళ్ళ యొక్క హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, ప్రహ్లాద వీళ్ళందరి యొక్క క్వాలిటీస్ గురించి మనం తెలుసుకోవాలి. సో అందుకని చెప్పి మనకు భాగవతంలో 2 చోట్ల వీళ్ళ యొక్క డిస్క్రిప్షన్ వస్తుంది. హిరణ్యకశిపు, ప్రహ్లాద, నరసింహస్వామి గురించి అయితే 7వ స్కందం 2వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కంప్లీట్ డిస్క్రిప్షన్, 9 చాప్టర్ వీళ్ళిద్దరి మధ్య డిస్క్రిప్షన్ వచ్చింది. వీళ్ళిద్దరి యొక్క జననం, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కశ్యప, అదితి యొక్క కుమారుల గురించి 3వ స్కందంలో ఒక 7-8 చాప్టర్లు హిరణ్యాక్ష, వరాహ యుద్ధము, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లేకి వచ్చినాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి చదువుతూ ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్, చాలా క్వాలిటీస్ని, చాలా లక్షణాలని మనకి వాళ్ళ అవతారం గురించి, వాళ్ళ ఇంటరాక్షన్ గురించి మనకు నేర్పిస్తుంది అన్నమాట భాగవతం. సో కశ్యప మరియు దితి యొక్క కుమారులు హిరణ్యాక్ష, హిరణ్యకశిపు. వీళ్ళు ఆధ్యాత్మికంగా అంటే వీళ్ళు పుట్టక ముందు నుంచే కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారన్నమాట ఒక విధంగా. ఒకరోజు దితి తన అక్క చెల్లెలైన అదితి వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి ఒక చిన్న భావం కలిగి హస్బెండ్ ఆయన తపస్సు చేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొంచెం డిస్టర్బ్ చేసే విధంగా రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. అది సాయంకాలం అయింది, అసురు సంధ్య వేళ అంటారు. సో ఆ సమయంలో ఆయన్ని దగ్గరికి వెళ్ళి సంపర్కం కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు కశ్యప చాలా నివారించడానికి చాలా ప్రయత్నించాడనమాట. కానీ భార్య ముందు భార్య యొక్క రిక్వెస్ట్కి లోబడిపోయి ఆ సంపర్కం జరిగినప్పుడు తర్వాత వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని దితి చాలా బాధపడుతుంది. అరే ఇలాంటి సమయంలో నేను చేశాను, ఎంత తప్పు చేశాను నేను, సో దీనివల్ల ఎంత ఉపద్రవం రాబోతుంది అని చెప్పి ఆమె బాధపడుతుంటే కశ్యపుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఏం జరగబోతుంది ఈ సంభోగం వల్ల, పుట్టబోయే పిల్లల వల్ల. ఆయన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి చెప్తాడనమాట. ఆయన ఏం చెప్తాడంటే 2 కాన్సెప్షువస్ సన్స్ అంటారనమాట. అంటే చాలా క్రూరమైన కొడుకులు పుడతారు నీకు, దీనివల్ల ముల్లోకాల్లో శాంతి అనేది దొరకదు, వాళ్ళు ముల్లోకాలని పీడించి తింటూ ఉంటారు, ఇన్నోసెంట్ పబ్లిక్ని వాళ్ళు చిత్రహింసలు పెడతారు. ఇన్నోసెంట్ పాపాత్మని అంటే అందరినీ, ఇన్నోసెంట్ అంటే మనం ఇన్నోసెంట్ సిన్లెస్ జీవులందరినీ కూడా వాళ్ళు చిత్రహింసలు పెడతారు, చంపేస్తారు, ఆడవారిని హింసిస్తారు, గొప్ప ఋషుల్ని చిత్రహింసలు పెడతారు, చివరగా భగవంతుడి చేతిలో చనిపోతారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇవన్నీ చూడంగానే దితి కొంచెం సంతోషపడింది. అట్లీస్ట్ భగవంతుడి చేతిలో చనిపోతున్నారు, వీళ్ళు చేసి ఇంత క్రూరత్వాలకి, బ్రాహ్మణుల శాపానికి గురైతే ఇంకా దానికంటే దరిద్రమైన సిచ్యువేషన్ ఇంకేముండదు. బ్రాహ్మణుల యొక్క శాపానికి పొందినవాడు నరకంలో కూడా ఎలిజిబుల్ పొందడు, అట్లీస్ట్ భగవంతుడి చేతిలో వీళ్ళు సంహారం అవుతారని చెప్పి కొంచెం బాధపడి తాను చేసిన తప్పుని రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ కశ్యపుడు ఆమెకి గైడ్ చేస్తూ ఇలా చెప్తాడనమాట. నీ ప్రాయశ్చిత్తం వలన, నీ ఉండే పేషెన్స్ వలన, నీ ప్రాపర్ ఆలోచన వలన, భగవంతుడిపైన ఉండే నీకు అన్ఫ్లించింగ్ ఫెయిత్, శ్రద్ధ వలన, నీకు నాపైన శివుడిపైన ఉండే గౌరవం వలన నీ మనవుల్లో ఒకడు ఒక గొప్ప భక్తుడు అవుతాడు, ప్రహ్లాద.
అతను ఎంత గొప్ప భక్తుడు అంటే భగవంతుడికి ఎంత పేరు ఉంటుందో నీ మనమనుడికి అంత పేరు వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట. అతని యొక్క క్యారెక్టర్ని గొప్ప గొప్ప ఋషులు ఫాలో అవుతారు. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడు గొప్ప గొప్ప వాళ్ళకి, గొప్ప గొప్ప ఋషులకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడు. హోల్ యూనివర్స్ అంటే సృష్టి మొత్తం కూడా అతనికి చూసి సంతోషపడుతుంది అనమాట. అతని యొక్క యాక్టివిటీస్ వల్ల అందరూ సంతోషం వ్యక్తపరుస్తారు. ఆయన ఒక మహాభాగవతుడై ఉంటాడనమాట. చివరికి అతను వైకుంఠం ప్రాప్తి పొందుతాడు. అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చాలా వర్చువస్, గుణ సంపన్నుడు, క్వాలిఫైడ్, సకల సద్గుణాలు అతనిలో నివసిస్తాయి అన్నమాట. ఎవరైనా బాధపడితే ఆ బాధని ఇతను బాధపడుతుంటాడు, అందరి సంతోషాలు ఇతను సంతోషపడతాడు. తర్వాత ఇతనికి ఎవరు శత్రువులు ఉండరు, అందరి యొక్క శోకాన్ని ఇతను పారద్రోలుతాడు అని చెప్పి లక్షణాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆమెకి శాంతింపపరుస్తాడనమాట. శాంతింపపరిచిన తర్వాత ఆమె కడుపులో ఈ పిల్లల్ని 100 సంవత్సరాల దేవతల సమయం పెట్టుకుందంట. ఎందుకంటే వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు సొసైటీని చిత్రహింసలు పెడతారు, అట్లీస్ట్ వీళ్ళకి ఆ దేవతలకి ఆ టార్చర్ని అంత సేమైనా తగ్గిద్దాము అని చెప్పి ఒక చిన్న ప్రయత్నంలో ఆమె 100 సంవత్సరాల దేవతల సమయంలో ఈ గర్భాన్ని ఆమె ధరిస్తుందన్నమాట. ఇక చివరికి వాళ్ళు పుట్టే సమయానికి ఇక పుట్టబోతున్నారు అని చెప్పి ఇక లక్షణాలు తెలియగానే ఏమేమి ఉపద్రవాలు వచ్చినాయి, సొసైటీలో ఏం పర్సీవ్ చేశారని చెప్పి మనకి భాగవతం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. వీళ్ళు పుట్టబోయే ముందు పర్వతాలు, భూమి షేక్ అయిపోయిందంట. ఎర్త్క్వేక్ వస్తే ఎలా షేక్ అవుతుందో అలా షేక్ అవుతుందంట. అన్ని చోట్ల కూడా మంటలు, ఫైర్ ఎవ్రీవేర్. తర్వాత ఆకాశం నుంచి ఉరుములు పిడుగులు పడుతున్నాయి అన్నమాట, ఉరుములు పిడుగులు. తర్వాత ఇన్ఆస్పీషియస్ ప్లానెట్స్ అన్ని గ్రహాలన్నీ కూడా కామెట్స్తో సహా అన్నీ కనబడుతున్నాయి అన్నమాట. పైన ఒక హార్ష్ విండ్ అంటే గాలి ఎంత చురుగ్గా ఉందంటే కోసుకున్నంత దెబ్బగా ఉంటుందంట గాలి. అది దాని యొక్క ఫ్లాగ్స్ దుమారం లేపి ఒక వర్షాన్ని స్ట్రామ్ యాజ్ దేర్ ఆర్మీస్తో వచ్చి పెద్ద పెద్ద చెట్లని తిప్పి పడేసినాయి అనమాట. పడిపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి అనమాట గాలి వర్షానికి. చుట్టూ మొత్తం కూడా డార్క్ డెన్స్ క్లౌడ్స్, మొత్తం పైనంతా కూడా డెన్స్ క్లౌడ్స్ ఆవరించి ఉన్నాయన్నమాట. సముద్రంలో ఉండే జీవులన్నీ కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి అన్నమాట, వాడి యొక్క అరుపులు. నదుల్లో, చెరువుల్లో తామర పువ్వులు, కాకపోతే కమలాలు ఇవన్నీ కూడా అంటే విదర్డ్ అనమాట. విదర్డ్ అంటే మనం వాడిపోయినాయి అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత ఎక్లిప్సెస్ అంటే సోలార్ ఎక్లిప్సు, లోనార్ ఎక్లిప్సు అవి ఫుల్ కనిపించినాయి అనమాట. ఫుల్ హాలోస్, అలా ఏమీ కనబడట్లేదు అనమాట. సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, మొత్తం ఒక ఎక్లిప్స్ వస్తే ఎలా ఉంటుందో మొత్తం డార్క్ అయిపోయింది అనమాట సిచ్యువేషను. తర్వాత ఆకాశంలో మబ్బులు లేకపోయినా సరే ఉరుములు రావటం, మౌంటైన్ కేవ్స్ నుంచి ఒక గుర్రాలు, చారియట్స్ పరిగెడుతుంటే, ఒక రథాలు పరిగెడుతుంటే సౌండ్స్ వినిపెట్టడం. ఈ షీ జాకల్స్ మనకి నక్కలు, ఆడ నక్కలు, అవి సౌండ్లు చేస్తూ నోట్ నుంచి ఫైర్ని వామిట్ చేస్తున్నాయి అనమాట, కక్కుతున్నాయి అనమాట. తర్వాత కుక్కలు ఏడుస్తున్నాయి. ఆ ఏడిచే విధానం కూడా కొంచెం ఒక వింతగా అరుస్తూ ఉంటాయి అనమాట, అరుస్తూ ఏడుస్తున్నాయి అనమాట. తర్వాత గాడిదలని గుంపులుగా పరిగెత్తు భూమిని వాటి యొక్క పాదాలతో తన్నుతూ ఒక శబ్దాలు చేస్తూ బ్రేయింగ్ అని అంటారు అనమాట, అవన్నీ చేస్తున్నాయి అనమాట. తర్వాత పక్షులన్నీ కూడా ఈ సౌండ్ వల్ల ఏమవుతుందంటే పక్షులన్నీ కూడా చెట్లపైన ఎగిరిపోతున్నాయి అనమాట ఆ సౌండ్లకి. ఆవులు కూడా ఆ సౌండ్ యొక్క భయం వల్ల కంటిన్యూస్గా యూరిన్, స్టూలు, పేడ వేయటం, యూరిన్ పోయటం అంటే పాస్ పోయటం అని చేస్తున్నాయి అనమాట. తర్వాత ఆవులు పాలు ఇవ్వకుండా రక్తాన్ని ఇస్తున్నాయి అనమాట. పాలు పితికితే అక్కడ రక్తం వస్తుందన్నమాట. ఆకాశం నుంచి చీమి, పస్ అని అంటారు, మనకి దెబ్బ తగిలితే చీమి పడుతుంది అంటారు, పస్, ఆకాశం నుంచి పస్ పడుతుంది అనమాట వర్షం కింద. తర్వాత టెంపుల్స్లో దేవతల యొక్క విగ్రహాల నుంచి కన్నీళ్ళు కంటిన్యూస్గా కారుతున్నాయి అంట. తర్వాత సౌండ్ లేకుండానే, శబ్దం గాలి లేకుండానే చెట్లన్నీ కూడా కింద పడిపోతున్నాయి అనమాట. ఇన్ఆస్పీషియస్ ప్లానెట్స్ అనేవి అవన్నీ కూడా రెట్రోగ్రేడ్ స్పీడ్లో వెళ్ళి ఆస్పీషియస్ ప్లానెట్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేసేసి 1-2 క్లాష్ అయ్యే సిచ్యువేషన్ కింద వచ్చిందంట. ఇలాంటి ఉపద్రవాలన్నీ వీళ్ళ పుట్టే సమయంలో ఇవన్నీ కనబడినాయి అంట. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు శాస్త్రంలో ఏం చెప్తానంటే, మనకి ఇలాంటి ఉపద్రవాలు కనబడి ఎప్పుడో ఒక పెద్ద రాక్షసుడు లాంటి వాడు మనిషి జన్మ తీసుకున్నాడు అని చెప్పి మనకి ఆచార్యులు ప్రభుపాదులు వారు చెప్తారనమాట.
తర్వాత వీళ్ళు జన్మ తీసుకున్న తర్వాత వీళ్ళ సైజులు ఎలా ఉన్నాయి అంటే వీళ్ళ సైజులు ఆకాశాన్ని అంటే సైజులు ఉన్నారంట. ఒక మౌంటైన్, ఒక కొండంత వజ్రకాయం అని అంటారు చూసారా, ఆ కొండంత షేపులు ఉన్నాయన్నమాట. కొండలో ఒక స్టీల్ బాడీడ్ ఫ్రేమ్స్ అనమాట. తర్వాత వీళ్ళ క్రౌన్స్ అన్ని కూడా క్లౌడ్స్ని అంటే మేఘాలని ముద్దు పెట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట. వాడు ఒక్కొక్క స్టెప్ వేస్తుంటే భూమి హడలిపోతుంది అనమాట. ఒక్కొక్క స్టెప్కి షేక్ అయిపోతూ వచ్చిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో తర్వాత మనం లాస్ట్ టైం విన్నాం హిరణ్యాక్షుణ్ణి వరాహ ఎలా సంహరించాడో. హిరణ్యాక్షుని సంహారం జరిగిన తర్వాత హిరణ్యకశిపుకి చాలా పెద్ద షాక్ తగిలిందనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా మమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎదిరించేవాళ్ళు లేరు, మమ్మల్ని అసలు ఢీకొట్టేవాళ్ళు లేరు అని చెప్పి వీళ్ళకి కొంచెం అహంభావం ఉండేది. సో చిన్న డౌట్ ఒకటి వస్తుంది, మీకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ ఆచార్యుల వారు క్లారిఫై చేసిన డౌట్ మీకు చెప్తాను. ఇప్పుడు హిరణ్యకశిపు హిరణ్యాక్షుల్లో ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు? అది ఏ బేసిస్లో మనం మాట్లాడుతున్నామని చెప్పి మీరు కామెంట్స్ రూపంలో రాయండి. నేను తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కామెంట్స్ రూపంలో రాస్తే. సో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, హిరణ్యకశిపు హిరణ్యాక్ష, ఏ బేసిస్లో అది డిస్కషన్ జరిగింది అనేది అంటే వినేవారికి ఒక చిన్న పాయింట్ కూడా మీకు అర్థమైతే దాని గురించి మీరు అర్థం చేసుకున్నారని చెప్పి ఈ పాయింట్లు మెన్షన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత హిరణ్యాక్ష వరాహ సంహారం జరిగిన తర్వాత అతను హిరణ్యకశిపు చాలా కోపంతో ఊగిపోతున్నాడు అనమాట. అతను తోడు ఉండే రాక్షసులందరికీ ఇతను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట. ఇప్పటి వరకు విష్ణువు అందరికీ సరిసమానంగా వ్యవహరించేవాడు, దేవతలకి రాక్షసులకి. సో ఈ రోజున అతని యొక్క న్యూట్రాలిటీని మర్చిపోయి చాలా డిప్లొమాటిక్గా వ్యవహరించాడు. అలాంటి విష్ణువుని నేను సంహరిస్తాను, మీరందరూ భూమి మీదకి వెళ్ళి అక్కడ తపస్సు చేసేవాళ్ళని, యజ్ఞం చేసేవాళ్ళని, శాస్త్రాలు చదివేవాళ్ళని, తపస్సులో ఆశ్చర్యటీ చేసేవాళ్ళని, దానం చేసేవాళ్ళని మొత్తాన్ని నాశనం చేసేయండి. భూమిపైన ఉండే బ్రాహ్మణులు ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళందరూ భూమిపైన ఉండే భూమి ఎందుకు ఫ్లరిష్ అవుతుందంటే బ్రాహ్మణుల యొక్క తపస్సు వల్ల, క్షత్రియుల యొక్క బలం వల్ల. సో ఆ సంపదనందరినీ మీరు కొల్లగొట్టేయండి, వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టండి. తర్వాత అతని యొక్క ప్లాన్ ఏంటయ్యా అంటే, ఎందుకంటే బ్రాహ్మణుల్ని సంహారం చేస్తే దాని ద్వారా యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు అనేవి ఉండవు. దీనివల్ల విష్ణువుకి వీళ్ళు గో బ్రాహ్మణ హితాయచ అని అంటారు కాబట్టి విష్ణువుకి వీళ్ళందరూ ప్రాణం. సో వీళ్ళందరినీ చంపేస్తే ఇక విష్ణువు సంహారం చేసేసినట్టే. ఇక విష్ణువు సంహారం చేసేసుకుంటే విష్ణువు యొక్క అండ చూసుకుని దేవతలు అయితే పెట్టరేగిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళు సంహారం అయిపోతారు ఆటోమేటిక్గా. ఇది హిరణ్యకశిపుడి ప్లాన్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఏం చేశాడంటే, మీరు ఎక్కడెక్కడైతే ఆవులు ఉంటాయో, ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు ఉంటారో అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే వేదాలు ఉచ్చారణ జరుగుతుంటుందో, ఎక్కడైతే వర్ణాశ్రమ శిష్టమాలు గురుకులాలన్నీ ఫాలో అవుతుంటాయో అలాంటి ప్లేసెస్ అన్నీ మీరు నాశనం చేయండి, ఊర్లని తగలబెట్టేయండి, చెట్లను నరికేయండి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. ఇక తర్వాత విలేజెస్, సిటీసు, గార్డెన్స్, ఫీల్డ్స్, ఫారెస్ట్స్, గురుకులాలు, కౌ ప్రొటెక్టర్సు, ఈవెన్ గవర్నమెంట్ క్యాపిటల్స్ అన్నిటినీ దగ్ధం చేసేసేయండి, దహనం చేసేసేయండి. బ్రిడ్జిల్ని కూల్చేశారు, సిటీ యొక్క బౌండరీ వాల్స్ని డిస్ట్రాయ్ చేసేశారు. తర్వాత గేట్స్ని, తర్వాత చెట్లని, పళ్ళు ఇచ్చే చెట్లన్నింటినీ నరికేశారు. ఇలాంటి వర్క్ స్టార్ట్ చేసేసారన్నమాట. ఇక దానివల్ల ఏమైందంటే జనాలందరూ కూడా భయపడిపోయి వాళ్ళ వేదిక కల్చర్ని వదిలేశారన్నమాట. ఇక యజ్ఞాలు, యాగాలు జరగపోయేసరికి, దేవతలకి వాళ్ళ యొక్క షేర్ దొరకపోయేసరికి వాళ్ళందరూ కూడా మారు వేషాల్లో వాళ్ళ యొక్క ప్రదేశాలు వదిలేసి అక్కడిక్కడ దొంగచాటుగా బతుకుతున్నారనమాట. తర్వాత హిరణ్యకశిపు యొక్క కోరిక ఏంటంటే అంటే వాట్ హీ వాంటెడ్ టు బీ అన్కాంకరబుల్. ఎవరు కూడా నన్ను ఓడించే కెపాసిటీ ఉండకూడదు, నేను అందరికంటే నేను చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అయి ఉండాలి, నాకు ఓల్డ్ ఏజ్ అలా ఉండకూడదు, ముసలితనం రాకూడదు. ఈ శరీరం అనేది ముసలితనం అయినప్పుడు ఒక సిట్యువేషన్ ఉంటుంది, అంటే మనం సపోర్ట్ చేయలేంటే డ్విండిల్ అయిపోతుంటుంది అనమాట, క్షీణించిపోతుంటుంది. నాకు అలాంటి సిట్యువేషన్ ఉండకూడదు, నాకు మృత్యు అనేది ఉండకూడదు, నాకు కాంపిటీటరే ఉండకూడదు, రైవల్ అనేవాడే ఉండకూడదు, నాకు ఎంటైర్ సృష్టికి నేనే రాజు అయి ఉండాలి, ఈవెన్ బ్రహ్మలోకానికి కూడా నేనే రాజు అయి ఉండాలి. ఇలాంటి కోరికలన్నీ కోరుకున్నాడు అనమాట, ఇలాంటి కోరికలతో ఉన్నాడనమాట. సో దానికోసం సివియర్ తపస్సు స్టార్ట్ చేశాడంట. ఏం చేశాడు, బొటన వేళ్లపైన నుంచున్నాడు, కాళ్ళ మీద నుంచున్నాడు అనేది తెలుసు, బొటన వేళ్లపైన నుంచొని చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేశాడంట.
దేవతల సమయంలో 100 సంవత్సరాలు తపస్సు చేశాడనమాట. ఇతని యొక్క ఉగ్ర తపస్సుకి ఎఫెక్ట్ ఏం జరిగిందయ్యా అంటే భాగవతం అది దాని యొక్క వర్ణన ఎలా చేస్తుందనమాట. అతని యొక్క తల నుంచి ఒక లైట్ ఎమిట్ అయిందంట. అది ఎలా ఉంటుందంటే మనకి ఒక డిస్ట్రక్షన్ జరిగే సమయంలో సూర్యరశ్మి ఎంత ఉంటుందో అంత గొప్ప లైట్ వచ్చిందంట. దాని తర్వాత డెమిగాడ్స్ అందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్కి వచ్చేసారు. అతని తల నుంచి ఒక మంట ఉద్భవించిందనమాట. అది అన్ని చోట్లకి వెళ్ళి అన్ని లోకాలని వేడెక్కించేసిందంట ఆ మంట. రివర్స్ ఓషన్స్ అంటే నదులు సముద్రాలన్నీ కూడా యాజిటేట్ అయిపోయినాయి, ఫుల్గా డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట. సర్ఫేస్ ఆఫ్ ది గ్లోబ్, మౌంటైన్స్, ఐలాండ్స్ అన్నీ కూడా వణకటం మొదలుపెట్టినాయి అనమాట. ఎర్త్ మొత్తం షేక్ అయితే, ఎర్త్ క్వేక్ వస్తే ఎలా షేక్ అవుతుందో చెట్లు, చేమలు, కొండలు, ఐలాండ్స్ అన్నీ కూడా షేక్ అవడం మొదలుపెట్టినాయి, ట్రెంబ్లింగ్ వస్తున్నాయి అనమాట. ఆకాశం నీళ్ళు, నక్షత్రాలు, మీటియర్స్ అన్నీ కూడా, ప్లానెట్స్ అన్నీ కూడా పడిపోయే సిచ్యువేషన్ లాగా అనిపించిందంట. అన్ని దిక్కులు కూడా మంటలు, అన్ని దిక్కులు కూడా మంటలు రేగిపోతున్నాయి అనమాట. అన్ని వైపులా మండిపోతుంది అనమాట మంట, వేడి. సో ఇలాంటి డిస్క్రిప్షన్ ఉంది తర్వాత. సో ఇతను దీనికోసం ఆయన ఏం చేశాడంటే ఈ తపస్సు అంతా కూడా ఎక్కడ చేశాడు, ఆయన మందరాచల పర్వతం దగ్గరికి వెళ్ళి చేశాడనమాట. సో ఆ తపస్సు చేసినప్పుడు ఈ 100 సంవత్సరాలు ఆయన ఆసక్తి తీసుకున్నప్పుడు ఈలోపు ఏం జరిగిందంటే దేవతలందరూ కూడా అనుకున్నారు, ఇప్పుడు హిరణ్యకశిపుడు వెళ్ళిపోయాడు కాబట్టి అతని యొక్క భార్య కయాదు ఒక్కతే ఉంటుంది. ఇప్పుడు ఆమె కడుపుతో ఉండింది, ఆమె కడుపులో రాక్షసుడు పిల్లడు పుడతాడు, ఎందుకంటే రాక్షసుడి వంశుడిలో రాక్షసుడే పుడతాడు కాబట్టి ఆమెను తీసుకెళ్ళి బందీ చెరతేద్దాము, పిల్లవాడు పుట్టంగానే వాడిని సంహారం చేద్దామని చెప్పి ఇంద్రుడు వాళ్ళ కింగ్డమ్ పైన అటాక్ చేసి కయాదుని బంధించి ఆమెను తీసుకువెళ్ళిపోతున్నాడు అనమాట. అలా తీసుకువెళ్ళిపోతుంటే దారిలో నారదముని కనిపించి, ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా అంటే, ఈమెని చెరసాలలో వేద్దామనుకున్నాను, ఈమె కడుపు నుంచి ఒక రాక్షసుడు పుడితే వాడిని సంహరించి మనకి ఇక మృత్యు అనేది లేకుండా, మనకి ఇక కష్టం అనేది లేకుండా చూద్దామని చెప్పి అనుకుంటే, అప్పుడు నారదముని అతనికి మందలించి, ఆమె కడుపులో ఉంది రాక్షసుడు కాదయ్యా, ఒక గొప్ప మహాభాగవతుడు, సృష్టికి అంతటికీ అతని వల్ల మంచి డెలివరెన్స్ జరగబోతుంది అని చెప్పి చెప్పంగానే ఇంద్రుడు ఆమెకు నమస్కారం చేసి, పాదాభివందనం చేసి, ఆమెకు ప్రదక్షిణలు చేసి, ఆమె కడుపులో ఉండే బిడ్డకి నమస్కారం చేసి ఆమెను అక్కడ నారదముని దగ్గర వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో జాలిపడి నారదముని ఆమెని ఆయన ఆశ్రమంకి తీసుకెళ్ళి, సో అక్కడ ఆమెని ఒక కన్న కూతురులాగా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. సో ఆమె కూడా ఒక శపథం తీసుకుందాం, నా భర్త వచ్చేంత వరకు కూడా నా బిడ్డను నేను కనను అని చెప్పి ఆమె ఒక శపథం తీసుకుందనమాట. సో అలాగే 100 సంవత్సరాలు ఆమె బిడ్డని కడుపులో పెట్టుకుందనమాట, ప్రహ్లాద్ మహారాజ్ని. సో ఈమె ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆమె అడిగిందనమాట, ఈ భయం నుంచి ఫ్రీనెస్ ఎలా పొందాలి, ప్రతి నిమిషం భయం ఎప్పుడవుతుందో ఏమవుతుందో, ఈ భగవంతుడి తత్వం ఏంటి, వీటన్నిటి విషయాల గురించి ఆమె ఎంక్వైరీ చేసినప్పుడు ఆమెకి రోజు భాగవత తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడనమాట. సో ఈ విధంగా కడుపులోనే ప్రహ్లాద్ మహారాజు కొన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు అది ఆయన ఈ భాగవత ప్రవచనాలన్నీ వింటూ వచ్చాడనమాట. అందుకనే అతను పుట్టినప్పటి నుంచే ఒక ఆధ్యాత్మిక భక్తిలో హయ్యెస్ట్ స్టేజ్లో సిచ్యువేషన్లో అయి ఉన్నాడనమాట. సో తర్వాత ఈ బ్రహ్మ అందరు దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఇతని యొక్క సివియర్ తపస్సుకి మీరే ఏదోటి చేయాలి, ఈలోపు మేము తట్టుకోలేకపోతున్నాము, మా గ్రహాలన్నీ కూడా వేడికి మెల్ట్ అయిపోతున్నాయి, మేము ఉండలేకపోతున్నాం ఆ ప్లేసెస్లో, మీరు అతను మీకోసం తపస్సు చేస్తున్నాడు, మీరు తొందరగా వెళ్ళి మమ్మల్ని ఆ తపస్సు యొక్క ఇంపాక్ట్ నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పంగానే, సో బ్రహ్మదేవుడు అక్కడికి రాగానే హిరణ్యకశిపుడి యొక్క శరీరం మొత్తం చెదలు పట్టేసినట్టు మొత్తం ఒక యాంట్ హిల్, అంటే మనకు ఒక పాముల పుట్ట అంటే చీమల పుట్ట ఎలా కవర్ అయి ఉంటుందో అలా మొత్తం కవర్ చేసి ఉందంట. సో ఆ కవర్ చేసినప్పుడు ఆయన కమండలోంచి నీళ్లు చల్లి హిరణ్యకశిపుడిని బయటికి తీస్తాడు, అంటే అతని యొక్క ఒరిజినల్ శరీరానికి తీసుకొస్తాడనమాట. సో హిరణ్యకశిపుడు అప్పుడు ఆయన బ్రహ్మను చూడంగానే ఆయన ప్రేయర్స్ ఆఫర్ చేసిన నాకు ఇలాంటి వరం కావాలి అని చెప్పి కోరుకుంటాడంట. ఏం వరం కావాలి, బ్రహ్మ సృష్టించిన ఏ జీవి కూడా అతనికి హాని చేయలేదు, అంటే నన్ను ఎవరు సంహారం చేయలేదు, బ్రహ్మ యొక్క సృష్టి నుంచి, బ్రహ్మ యొక్క ఏ జీవి సృష్టించైనా సరే అతను నన్ను ఇంట్లో కూడా ఇంటి బయట కూడా ఎవరు సంహారం చేయకూడదు, పొద్దున కానీ రాత్రి కానీ భూమిపైన కానీ ఆకాశంలో కానీ నన్ను ఎవరు సంహారం చేయకూడదు, ఏ ఆయుధంతోనో కానీ మనిషి కానీ జంతువు కానీ ఏ విధంగానైనా సరే నన్ను సంహారం చేయకూడదు, ఏ జీవి కానీ ఏ జరా అచరా కానీ ఎవరు నన్ను సంహారం చేయకూడదు, ఏ దేవతలు కానీ రాక్షసులు కానీ పాతాళంలో ఉండే
పాములు కానీ ఏవి నన్ను సంహారం చేయకూడదు, నాకు కాంపిటీటరే ఉండకూడదు, ఈ అన్ని జీవులపైన కంప్లీట్ కంట్రోలర్షిప్, అందరి యొక్క దేవతల యొక్క ఆధిపత్యాన్ని నాకే ఇవ్వాలి, ఏ కష్టపడకుండా కూడా అష్ట సిద్ధులు అనీమా లగిమా మహిమ యోగా ప్రాక్టీస్లో వచ్చే సిద్ధులన్నీ కూడా నాకు ప్రాప్తి అయ్యి ఉండాలి అని చెప్పి ఈ వరం కోరుకున్నాడంట. ఫస్ట్ యాక్చువల్లీ నాకు మృత్యువు లేకుండా కోరుకున్నాడనంట. బట్ బ్రహ్మ అంటాడు నాకే మృత్యువు లేదు, సో నేను కూడా ఒకరోజు చనిపోవాల్సిందే, మరి అలాంటి వరం నేను ఇవ్వలేనంటే అప్పుడు ఇండైరెక్ట్గా ఈ వరాలన్నీ కోరుకున్నాడంట. మృత్యు అనేది తెలియకుండా ఉండాలి అని చెప్పి ఇండైరెక్ట్గా. సో బ్రహ్మ కూడా తథాస్తు అని అన్నాడు అనమాట. సో దాని తర్వాత హిరణ్యకశిపుడికి చాలా గర్వం ఎక్కువైపోయింది. ఇక నన్ను కాంపీట్ చేసేవారు ఎవరూ లేరు, సరిసమానులు ఎవరూ లేరు అని చెప్పి ఇక దేవతల పైన యుద్ధానికి వెళ్తాడనమాట. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో అందరినీ ఓడించేస్తాడు. ఇక ఒక పర్టికులర్ పాయింట్లో ఏంటంటే ఈవెన్ వైకుంఠానికి వెళ్ళాడంట. వైకుంఠంకి వెళ్ళి వైకుంఠంలో అక్కడ భగవంతుడిని చూడటానికి వెళ్ళినప్పుడు, భగవంతుడి పైన అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వైకుంఠంలో విష్ణువు అక్కడ మాయమైపోయి ఈయన హృదయంలో దాక్కున్నాడు. ఎందుకంటే వీటికి ఎప్పుడైనా సరే లోపల చూసుకోవడం అంతా బయట చూస్తుంటాడు రాక్షసుడు. ఆ విధంగా విష్ణువు కూడా అక్కడ దాక్కున్నాడు అని చెప్పి మనకి భాగవతంలో నిదర్శనం వస్తుంది. ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ సందర్భం రాలేదు. తర్వాత విష్ణువే సంహారం చేస్తాడు. ఆ సంహారం చేయటానికి వచ్చినప్పుడు, తర్వాత సమయం వచ్చినప్పుడు, ప్రతి ఒక్కళ్ళ పాపం పండినప్పుడు ఒక పండు పండాలంటే దాని యొక్క నిర్దిష్ట సమయం రావాలి. అలాగే ఆ పర్టికులర్ టైంలో వీడికి ఆపర్చునిటీ ఆ టైంలో లేదు కాబట్టి భగవంతుడు కూడా అక్కడ వైకుంఠం నుంచి దాక్కోవాల్సి వచ్చిందని చెప్పి మనకి ఆచార్యులు వారు రాస్తారనమాట. తర్వాత వీడికి కొంచెం అహంకారం, గర్వం పెరగాలి. ఆ గర్వం పెరిగితేనే కానీ వైకుంఠంలో ఉండే విష్ణువు కూడా నా నుంచి పారిపోవడంతే కానీ ఇక భయం లేకుండా ఇక చిత్రహింసలు చేయడం మొదలు పెడతాడు. చిత్రహింసల్లో భక్తుల యొక్క చిత్రహింసలు చేసే కొద్దీ అప్పుడు భగవంతుడు ఇతన్ని సంహారం చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుందని చెప్పి అలా చెప్తారనమాట. సో ఇతను ఇంద్ర భవనంలో, స్వర్గలోకంలో ఇతను నివసించేటప్పుడు అది ఎవరు కట్టారయ్యా అంటే విశ్వకర్మ కట్టిన ఇల్లు అది. ఆ ప్యాలెస్ ఎలా ఉంటుంది అంటే మెట్లన్నీ కూడా కొరల్స్తో దాంట్లో కట్టారంట. తర్వాత ఎమరాల్డ్స్తో ఫ్లోర్ అంతా కూడా పెట్టారంట. ఫ్లోర్ పైన ఇక్కడ మనం మార్బుల్ వేసుకున్నాం, అక్కడంతా ఎమరాల్డ్స్. తర్వాత వాల్ అంతా కూడా క్రిస్టల్స్తో ఉన్నాయంట, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయన్నమాట. స్తంభాలన్నీ కూడా వైడూర్యాలతో ఉన్నాయంట. స్తంభాలన్నీ కూడా అన్ని చోట్ల కూడా కలర్ఫుల్ కెనోపీస్ అనమాట. ఫ్లాగ్స్ అన్నీ కూడా అంటే ఒక డెకరేషన్ ఫ్లాగ్స్ అన్నీ కూడా అన్ని చోట్ల కలర్ఫుల్గా ఉన్నాయంట కెనోపీస్. కూర్చునే చోట్లన్నీ కూడా రూబీస్ ఉన్నాయంట. సీట్ల పైన అన్నీ కూడా రూబీస్, ఆసనాల పైన అన్ని రూబీస్ ఉన్నాయన్నమాట. తర్వాత పర్ల్స్తో బెడ్డింగ్స్ అన్నీ కూడా, అంటే దుప్పట్లు, దిండ్లు అవన్నీ కూడా పర్ల్స్, యాజ్ వైట్ యాజ్ మూన్ అని అంటారనమాట. ఫోమ్ లాగా, ఒక ఫోమ్, మన ఫోమ్ నురగా ఎంత తెల్లగా ఉంటుంది అలా ఉన్నాయంట బెడ్డింగ్స్ అన్నీ కూడా. తర్వాత అక్కడ ఉండే లేడీస్ అందరూ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే వాళ్ళ యొక్క మాటలు కానీ, వాళ్ళ యొక్క పలుకులు కానీ, వాళ్ళ యొక్క టీత్ కానీ, వాళ్ళ యొక్క కాలి గజ్జల సౌండ్ కానీ, అది మొత్తం ఫుల్ అట్రాక్టివ్గా ఉందంట. అది హిరణ్యకశిపుడి యొక్క ఐశ్వర్యం. తర్వాత హీ బికేమ్ ఏ డిక్టేటర్. ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ ఒక సివియర్ రూలర్ కింద తయారయ్యి ఇక దేవతల్ని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడనమాట. చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టి ఎవ్రీబడి ఎక్సెప్ట్ బ్రహ్మ, విష్ణు, శివ తప్ప అందరూ కూడా ఈ భూమిపైన ఉండేవారు అందరూ కూడా ఇతన్ని వర్షిప్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత హీ స్టార్టెడ్ కంట్రోలింగ్ ది నేచర్. సృష్టిని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడంటే భూమి తవ్వకుండానే క్రాప్ని ఇవ్వటం మొదలుపెట్టిందంట. ఒక ఆవు ఎలా పాలిస్తూ ఉంటుందో అడగకుండానే భూమి అలాగే తవ్వకుండానే క్రాప్స్ ఇవ్వటం మొదలుపెట్టిందంట. అబండెంట్గా, అది కూడా అన్లిమిటెడ్ క్రాప్స్. ఆవులు కూడా అన్లిమిటెడ్ మిల్క్ ఇస్తున్నాయంట. అవుటర్ స్పేస్ అంతా కూడా ఫుల్ డెకరేషన్ ఉందంట. ఆకాశం మొత్తం కూడా ఎప్పుడు విచిత్ర రంగులతో ఉంటుందంట. సప్త సముద్రాలు వాటి భార్యలతో సహా వాళ్ళందరూ కూడా వచ్చి మణులు, మాణిక్యాలు, రత్నాలన్నీ కూడా సమర్పిస్తున్నాయంట. కొండల్లో, వ్యాలీస్లో అతని యొక్క ప్లేసెస్ అయినాయి అన్నమాట. తర్వాత చెట్లు, తర్వాత ప్లాంట్స్ అన్ని కూడా ఫ్లవరింగ్ ట్రీస్, ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అన్నీ కూడా అన్లిమిటెడ్, అన్ని సమయాలు, అన్ని ఋతువుల్లో కూడా అన్ని పళ్ళు, పూలు మెయింటైన్ చేస్తున్నాయంట. అన్ని దేవతల యొక్క పర్ఫార్మెన్స్ ఇతను కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. అందరు దేవతల యొక్క డ్యూటీలన్నీ కూడా ఇతనే వ్యవహరిస్తూ వచ్చాడనమాట. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతనికి సంతోషం లేదు. సెన్స్ ఎంజాయ్మెంట్కి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అయినా సరే ఎక్కడికో కూడా సాటిస్ఫాక్షన్ దొరకలేదంట. సో ఇతను ఇలాంటి సాటిస్ఫాక్షన్ దొరకపోయేసరికి ఎందుకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ దొరకలేదయ్యా అంటే ఇతని యొక్క అన్కంట్రోల్డ్ సెన్సెస్ వల్ల ఇతనికి సాటిస్ఫాక్షన్ పొందలేకపోయాడట.
ఇంద్రియ నిగ్రహం లేకపోయేసరికి ఇతనికి ఎంత హ్యాపీనెస్ ఉన్నా సరే, ఎంత ఆపర్చునిటీ ఉన్నా సరే అతను సాటిస్ఫాక్షన్ పొందలేకపోయాడు. సో ఈ దేవతల యొక్క చిత్రహింసలు వాళ్ళందరూ తట్టుకోలేక వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన పేర్కొన్నారనమాట. సో భగవంతుడు వాళ్ళకి అశరీరమైన వాయిస్, అంటే శరీరం వినిపించకుండా జస్ట్ ఆకాశవాణి అని అంటారు చూసారా, ఆ వాయిస్లో ఆయనకి చెప్పాడనమాట. ఆ వాయిస్ ఎలా ఉండిందా అంటే ఒక మేఘం ఉరిపితే ఎలాంటి సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ వచ్చిందనమాట. తర్వాత అన్ని దిక్కులో కూడా ఆ రీసౌండ్ ఎలా వస్తుంది అనమాట. మనకి ఎక్కువ కొండల్లో మన సౌండ్ ఒకటి పాట పలికితే అట్టించి మనకి ఎక్కువ వస్తుంది. సో అలాగే సౌండ్ వచ్చిందనమాట. ఈ సౌండ్ వల్ల వాళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ వచ్చిందనమాట. వాళ్ళలో ఉండే కోపాన్ని, వాళ్ళలో ఉండే భయాన్ని పోగొట్టే విధంగా ఆ సౌండ్ వినిపించిందంట. సో వాళ్ళందరికీ ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడనమాట భగవంతుడు. యదా దేవేషు వేదేషు గోషు విప్రాసు సాధుషు ధర్మే మయీచ విద్వేష సవా ఆశు వినశ్యతి. ఎప్పుడైతే ఇతను దేవతలకి ఎన్వియస్ అంటే ద్వేషేషు, వినశ్యతి అంటే హీ విల్ బికమ్ డిస్ట్రాయిడ్. ఎప్పుడు నాశనం అయిపోతాడంటే యథా దేవేషు దేవతలకి, వేదేషు భగవంతుడికి వేదాలకి, గోషు ఆవులకి, విప్రేషు బ్రాహ్మణులకి, వైష్ణవులకి, సాధుసు భక్తులకి, ధర్మే రిలీజియస్ ప్రిన్సిపల్కి, మయి భగవంతుడికి, విద్వేష ఎప్పుడైతే ఎన్వియస్నెస్ ప్రకటిస్తాడో సవా ఆసు వినశ్యతి, అది అప్పుడు ఇమీడియట్గా వాడు నాశనం అయిపోతాడు అని చెప్పి భగవంతుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. దాంతోపాటు ఎప్పుడైతే అతని కొడుకైన ప్రహ్లాదుడికి చిత్రహింసలు పెడతాం, అతనికి ఒక ఆగర్భ శత్రువు కింద తయారై అతను పుట్టినప్పుడే కూడా చాలా శాంతపరుడు, చాలా లక్షణాలని మనం చూసామన్నమాట. ఒక గొప్ప భక్తుడై ఉంటాడని చెప్పి అతను సంహరించడానికి ప్రయత్నించినప్పుడు బ్రహ్మ యొక్క బెనిడిక్షన్స్ అన్నీ ఉన్నా సరే వాటిని కాపాడుతూ నేను ఇతన్ని సంహరిస్తాను అని చెప్పి వీళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాడనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ యొక్క లక్షణాలు, ప్రహ్లాద్ మహారాజ్ పుట్టాడనమాట. తర్వాత హిరణ్యకశిపు వెనక వచ్చిన తర్వాత సో 4 కొడుకులు పుడతారు, ప్రహ్లాద, ఆహ్లాద, సంహ్లాద, హ్లాద. సో ఈ 4 కొడుకులతో ప్రహ్లాదుడు శ్రేష్ఠుడైన వాడు. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క లక్షణాలని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో హీస్ క్వాలిఫైడ్ యాజ్ అ బ్రాహ్మణ అండ్ వెరీ మచ్ డివోటెడ్ టు స్పిరిచువల్ నాలెడ్జ్. ఆధ్యాత్మ విద్యకి చాలా మక్కువ చూపించేవాడు అనమాట. సకల సద్గుణాలందరిలో గుడ్ క్యారెక్టర్, వినయశీలత ఇతను చూపించగలిగాడు అనమాట. భగవంతుడి యొక్క తత్వం అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించేవాడు. అతని యొక్క ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, వాగ్దానం చేస్తే దాన్ని కమిట్మెంట్ చేసుకునేవాడు అనమాట. తర్వాత అతని యొక్క మనసు, ఇంద్రియాలపైన కంప్లీట్ నిగ్రహణం పెట్టుకున్నాడు అనమాట. అన్ని జీవుల వైపు సరిసమానంగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క ఫ్రెండ్ లాగా, ఒక వెల్విషర్ లాగా వాళ్ళ వైపు కరుణ చూపిస్తూ వ్యవహరించేవాడు అనమాట. భక్తులకి ఒక దాసుడిలాగా సేవ చేసేవాడు అనమాట. పేదవారికి ఒక తండ్రిలాగా, అనాథలకి ఒక తండ్రిలాగా చూసుకునేవాడు అనమాట. ఎఫెక్షనేట్ అంటే మమకారం చూపించే వాళ్ళకి ఒక అన్న తమ్ముళ్ళలాగా వ్యవహారం చూపించేవాడు అనమాట. గురువులందరికీ వాళ్ళందరినీ ఒక దేవత అంటే ఒక భగవంతుడిలాగా వాళ్ళని చూసేవాడు అనమాట. సర్వ విద్య, తర్వాత బ్యూటీ, గుడ్ బర్త్, వెల్త్, జన్మ, ఐశ్వర్య, శృతశ్రీ అన్ని సర్వలక్షణాలు బాగా పెంపొందంగా ఉన్నాడనమాట. అహంకారం లేదు, ఎప్పుడు సబ్మిసివ్నెస్గా వ్యవహరించేవాడు అనమాట. చాలా ఎప్పుడు కష్టాల్లో పెట్టినా సరే కొంచెం కూడా అది ఎందుకు నన్ను ఇలా పెట్టారని చెప్పి అలా చూపించేవాడు కాదనమాట. యాజిటేట్ అయ్యేవాడు కాదనమాట. మనకు ఒక చిన్న యాంగ్జైటీ వస్తే మనం తట్టుకోలేమన్నమాట. బట్ అతను అన్యాజిటేటెడ్, కష్టాల్లో పెట్టినప్పుడు కూడా ఎంత సివియర్ కష్టమైనా సరే యాజిటేట్ అయ్యేవాడే కాదు. ఏది సరే భగవంతుడికి సంస్కారం సంబంధించి భగవంతుడికి సంబంధించింది తప్ప వేరే ఏ వస్తువులపైన అతను అట్రాక్షన్ చూపించేవాడు కాదంట. తర్వాత ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక భౌతిక ప్రపంచం మనల్ని బంధించేసే విధంగా దాని యొక్క లక్షణాన్ని అర్థం చేసుకున్నాడు అనమాట. అతని ఇంద్రియాలని, శ్వాసని, శరీరాన్ని, బుద్ధిని నిగ్రహంలో పెట్టుకున్నాడు అనమాట. అతని యొక్క లస్టీ డిజైర్స్ ఏమైనా ఉన్నా సరే కామ్య కోరికలు అన్నింటినీ కూడా వాటిని సబ్డ్యూడ్ అన్నింటినీ కూడా తొక్కి పెట్టించుకున్నాడు అనమాట. అతను రాక్షస మనస్తత్వంలో రాక్షస వంశంలో పుట్టినాక సరే రాక్షసుడి యొక్క రాక్షస క్వాలిటీస్ ఒక్కటి కూడా అతను
ఈర్ష అలాంటివి ఏవి కూడా ఒక్కటి కూడా కొంచెం కూడా అతని ఒంట్లో ఏ మాత్రం కూడా ఒక పర్సంటేజ్లో కూడా ఎగ్జిబిట్ చేసేవాడు కాదనమాట. ఏమి లేవు, అసలు లేవు ఆ శరీరంలో అలాంటిది. తర్వాత ఇలాంటి చేసేసరికి ఇక ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇతనికి విద్యాబుద్ధుల కోసం సండా అమర్క వీళ్ళు శుక్రాచార్యుల యొక్క కొడుకులు, వాళ్ళ దగ్గరికి గురువుల కింద పంపిస్తారన్నమాట. ఆ టైంలో శుక్రాచార్యులు వేరే పని మీద వేరే చోట ఎక్కడో బిజీగా ఉన్నారని చెప్పి వాళ్ళ కొడుకుల దగ్గరికి పంపిస్తారన్నమాట. సో ఇతను కొడుకుల దగ్గర పంపించినప్పుడు ఇతనికి విద్యాబుద్ధులని వాళ్ళు నేర్పిస్తారు. సో ఎంత నేర్చుకున్నాడని చెప్పి వెనక్కి తీసుకొచ్చి ఒకసారి ప్రశ్నించినప్పుడు, ఓ అసురవర్య దేహిన అని చెప్పి, ఓ అసురవర్య అని చెప్పి ఆ తండ్రిని తిడుతూ ఒక విధంగా, ఇతను ఏం నేర్చుకున్నావా అంటే నీ దగ్గర గురువుల దగ్గర నువ్వు మంచి ఏం నేర్చుకున్నావా అని చెప్పి అడిగితే, ఒక్క నిమిషం చెప్తాను. తత్సాధు మన్యే అసురవర్య దేహిన సదా సముగ్ధ విఘ్న దియాం అసద్గృహాం హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతోయద్ హరిమాశ్రయేత. తత్సాధు మన్యే, నన్ను అడిగారు కదా వాట్ ఈస్ ద బెస్ట్, నువ్వేం ఎడ్యుకేషన్ నేర్చుకున్నావు అంటే, మన్యే నా ప్రకారం, ఓ అసురవర్య దేహినాం, ఓ బెస్ట్ ఆఫ్ ది అసురాస్, రాక్షసులో ఉత్తముడా, తండ్రి అని చెప్పి కూడా పిలవట్లేదు, రాక్షసులో ఉత్తముడా అని చెప్పి పిలుస్తున్నాడు. సదా సముగ్ధ విఘ్న దియాం అసద్గ్రహాత్, ఎప్పుడూ కూడా యాంగ్జైటీతో మైండ్ అనేది నేను నా వాళ్ళు అని చెప్పి ఒక డిస్టర్బెన్స్తో ఎప్పుడూ కూడా ఈ సంసార సాగరం అనే అంధకార చక్రంలో ఒక బావిలో కొట్టుకొని పోతున్నావు. హిత్వాత్మపాతం గృహం అందకూపం, గృహం అందకూపం, ఈ ఇల్లు అనేది ఒక బ్లైండ్ వెల్ లాంటిది, ఒక అందకూపం. ఒక ఆత్మని ఆత్మపాతం, ఆత్మని ఒక లోవర్ స్టేజ్కి పడేసుకుంటున్నావు. దీనివల్ల ఇవన్నిటిని వదిలేసి వనం గతోయద్ హరిమాశ్రయేత, ఇవన్నీ వదిలేసి వృందావనం వెళ్ళి హరి యొక్క శరణాలను పొందు, హరి యొక్క శరణు తీసుకో అని చెప్పి చెప్తాడనమాట. భగవంతుడి యొక్క నామం, హరినామం వినంగానే ప్రహ్లాదుడి యొక్క నోటి నుంచి హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. తర్వాత టీచర్స్ని తిడతాడనమాట, ఇదేనా మీరు నేర్పించేది, ఎనిమి యొక్క నేము వీడి పేరు నుంచి ప్రహ్లాదుడు ఎందుకు వస్తుంది అని చెప్పి వాళ్ళని తిట్టంగానే వాళ్ళు చెప్తారనమాట, మేమేం నేర్పించలేదండి, మేము చాలా జాగ్రత్తగా మేము చెప్పినవన్నీ కూడా చాలా బాగా నేర్చుకున్నాడు, మాకు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో మాకు తెలియదు. సో మళ్ళీ అయితే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వండి అనగానే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట. సో వెనక్కి తీసుకొచ్చి ఈసారి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. బట్ ఈ అబ్బాయి ట్రైనింగ్ తీసుకోకుండా ట్రైనింగ్ తీసుకుంటాడు. బట్ ఈసారి నుంచి వాళ్ళు చెప్పే పాయింట్లలో ఇతను తప్పులను వెతకడం మొదలు పెడతాడనమాట. సో తప్పులు వెతకడం మొదలు పెడుతుంటారు, ఇది ఇలా కాదు, ఇది ఇలా కాదని చెప్పి. సో అక్కడ ఉండే ఇతనితో పాటు అక్కడ ఉండే పిల్లలందరినీ కూడా అతని గురువులు కూడా కోపం వస్తూ ఉంటుంది. అక్కడ ఉండే పిల్లలందరికీ కూడా ఇతను హితబోధ చేస్తుంటాడు అనమాట. మీరందరూ కూడా వదిలేయండి ఈ పాటలు, అంటే ఈ వే ఆఫ్ లైఫ్ని వదిలేయండి అని చెప్పి వాళ్ళకు కూడా హితబోధ చేస్తుంటాడు అనమాట. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ పిల్లలకి అని అంటే, ఆయన చెప్తాడనమాట, ఈ జీవితం ఎలా వ్యవహరిస్తాం మనకుండే 100 సంవత్సరాల ఆయుష్లో సగం కాలం 50 సంవత్సరాలు మనం నిద్రకి కేటాయిస్తామంట. ఒక 20 సంవత్సరాలు చిన్నపిల్లల వయసులో, ఆడుకునే వయసులో మన జీవితాన్ని 20 సంవత్సరాలు పోగొట్టుకుంటాం. ఒక 20 సంవత్సరాలు చివరికి మనం ముసలివాళ్ళు అయిపోతాం, శరీరం సపోర్ట్ చేయదు. తర్వాత ఇన్వాలిడిటీ, ఓల్డ్ ఏజ్లో మనం 20 సంవత్సరాలు గడిపేసుకుంటాము. ఇంకా మిగిలిన ఈ 10 సంవత్సరాలు ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్స్తో మనం అలా ముందుకు వెళ్ళిపోతుంటాము. సో 100 సంవత్సరాలు భగవంతుడికి కేటాయించకుండా మన జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నాము. సో మీరు సంతోషం కోసం వెతుకుతున్నారు, అది ఈ భౌతిక శరీరంలో మనకి దొరకదు. అది అన్ని జీవుల్లో కూడా, అన్ని చోట్ల కూడా దొరుకుతూ ఉంటుంది. ఏ విధమైన జీవిలో కూడా ఎంతో కొంత వాడు ఆనందంగా ఉంటాడు. ప్రయత్నించకుండానే వాళ్ళకి ఆనందం వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది సుపీరియర్ అరేంజ్మెంట్ వల్ల జరుగుతుంది. ఎలాగైతే మనం అడగకుండానే కష్టాలు ఎలా వస్తున్నాయో, మనం అడగకుండానే సుఖాలు కూడా అలా వస్తాయి. అలాగా మీరు ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం మనం ఏమేమి ప్రయత్నం చేస్తున్నామో, దానివల్ల ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం మనం చేసే ఎండివర్లో మనం ఏమవుతుందంటే, మనం ఆయుష్ని క్షీణం చేసుకుంటున్నాము, మనిషి యొక్క జీవితం యొక్క ధర్మాన్ని మనం కోల్పోతున్నాము. నో రిగ్రెట్ ఆర్ డిస్టేజ్ ఫర్ ఎంజాయింగ్
మనం ఇన్ని కష్టాలు పడుతున్నా సరే దాని నుంచి బయటికి రావడానికి ఇన్ని ప్రయత్నం కూడా చేయం మనం. ఆ ఫ్యామిలీ లైఫ్ అలానే కొట్టుకొని పోతుంటాం. ఇంద్రియ నిగ్రహణ అనేది అస్సలు చూపించాం మనం. అన్లిమిటెడ్ డిజైర్స్ వెనకాల పడి అవి ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ అవ్వనమాట. దురాశరికాలు పడి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాము. డబ్బులు సంపాదించాలని చెప్పే విషయంలో అది బెగ్ బారో స్టీల్, ఏ విధంగా అయినా సరే అవతల వాడిని చీట్ చేసైనా సరే, అవతల వాడి దొంగతనం చేసైనా సరే డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాము. మనకు తెలుసు మనం దొంగతనం చేసి సంపాదిస్తే ఇప్పుడైనా సరే మనకి పోలీసులు పట్టుకుంటే ఇక్కడ గవర్నమెంట్ మనకి శిక్షిస్తుంది. ఇది చేసినందుకు చచ్చిపోయిన తర్వాత మనకి యమరాజు కూడా శిక్షిస్తాడు. అయినా సరే వాళ్ళు పట్టించుకోరు, వాటి వెనకాల పడుతూనే ఉంటారు, మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. సో మీరు వ్యవహరించొద్దు. దీనికి సొల్యూషన్ ఏం చెప్పాడే అంటే పిల్లలకి రాక్షసుల యొక్క సంగత్వాన్ని మానేయండి, నారాయణ యొక్క శరణ తీసుకోండి అని చెప్పంగానే ఆ పిల్లలందరూ కూడా ప్రహ్లాద్ మహారాజ్ అంటే చాలా నమ్మకం ఉండి శ్రద్ధ ఉండి వాళ్ళందరూ కూడా మారిపోయారనమాట. ఇలా మారిపోయేసరికి మళ్ళీ గురువుగారులు షండా అమర్క ప్రహ్లాదం తీసుకొని హిరణ్యకశిపు దగ్గరికి వెళ్తారు. బాబు, మీ కొడుకు చెడిపోయిందే కాక అక్కడ ఉండే తోటి పిల్లలందరినీ కూడా చెడిపేస్తున్నాడు, వాళ్ళందరూ కూడా మీ అబ్బాయిలాగా తయారైపోయారు, మా వల్ల కాదు, సో మీరే ఇతన్ని ఎక్కడో కట్టేసి పడేయండి, మా నాన్నగారు వచ్చిన తర్వాత ఇతని యొక్క హ్యాండిల్ చేస్తారు. సో కొంచెం కాలం అనుకుని కొద్దీ ఇతను కొంచెం మారే అవకాశం ఉంది, సో మా దగ్గర అయితే వచ్చొద్దు అని చెప్పి వెనక్కి తీసుకొచ్చేయంగానే హిరణ్యకశిపుడు చాలా ప్రయత్నిస్తాడు వీడిని మార్చడానికి, ప్రహ్లాదుని మార్చడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రహ్లాదు మారడు. ఇతనిలో ప్రతి ఒక్క పాయింట్కి తండ్రికి కొడుకుకి వాగ్వివాదం జరుగుతూ వస్తుందన్నమాట. ఒక పర్టికులర్ పాయింట్లో ఏంటంటే ఇక హిరణ్యకశిపు భార్యకి చెప్తున్నాడు అనమాట, ఎందుకు వీడిని సంహరించాలి, ప్రహ్లాదుని ఎందుకు సంహరించాలని చెప్పి జస్టిఫై చేసుకుంటున్నాడు అనమాట. ఏంటయ్యా జస్టిఫికేషన్ ఏంటంటే, అడవిలో పుట్టే ఒక మందు అంటే మనకి మొక్క ఉంటుంది, అది మెడిసినల్ హెర్బ్ అయితే మనకి మంచి చేస్తుందంటే దాన్ని తీసుకొచ్చి ఒక కొడుకులాగా దానికి రక్షణ కల్పిస్తాం. అదే మరి మన శరీరంలో ఏ అవయవం అయినా డ్యామేజ్ అయి ఉంటే మొత్తం శరీరాన్ని కాపాడడానికి ఆ అవయవాన్ని కట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒకటి కొడుకు అన్ఫేవరబుల్ అయితే వాడిని కూడా మనం వదిలేయాల్సి వస్తుంది. యోగులకి ఈ అన్కంట్రోల్డ్ సెన్సెస్ ఎనిమీస్. వీడు కూడా నా కంట్రోల్లో నా మాట వినట్లేదు, వీడు కూడా నాకు శత్రువు లాంటి వాడు, అలాంటి వాడిని సంహారం చేయాలి, అయితే అన్ని విధాలుగా వీడిని సంహారం చేయాలి, సంహారానికి అర్హుడు అని చెప్పి జస్టిఫై చేసుకున్నాడు అన్నమాట. సో దానికోసం ఏమేమి ప్రయత్నం చేశాడు ప్రహ్లాద్ మహారాజ్ని సంహారం చేయడానికి? అతన్ని ఏనుగుల కింద వేసి కాళ్ళ కింద వేసి తొక్కించడానికి ప్రయత్నించాడంట ఒకటి. అతని చుట్టూ పెద్ద పెద్ద పాముల పుట్టల మధ్యలో పడేశాడంట, పాముల మధ్యలో 2. అతని వైపు ఒక డిస్ట్రక్టివ్ స్పెల్స్, ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది ట్రై చేశాడంట 3. కొండపై నుంచి విసిరేశాడంట 4. ఇతని పైన మాయలు చూపించి భయపెట్టడానికి ట్రై చేశాడంట 5. ఇతన్ని చెరసాల్లో వేశాడంట 6. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. पेज आ गया. సో వీళ్ళిద్దరి యొక్క డిస్కషన్ జరుగుతూ వచ్చిందనమాట. ఆ డిస్కషన్లో ఏం జరిగిందయ్యా అంటే ప్రహ్లాదుని అడిగాడు అనమాట, నువ్వు అన్ని చోట్ల ఉన్నాడన్నావు కదా, నిన్ను కాపాడింది ఎవరు,
ఇన్ని చోట్ల నుంచి నేను కాపాడింది ఎవరు అంటే నీలో ఉండి ఎవరు కాపాడుతున్నారో నాలో ఉండి అతనే కాపాడుతున్నాడు. సో మరి నిన్ను కాపాడేవాడు అన్ని చోట్ల ఎక్కడున్నాడు అంటే అతను సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. అది మనకి పోతన భాగవతంలో మనకి శ్లోకం వస్తుంది. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడు, దానవాగ్రని వింటే అని చెప్పి ఆయన రాస్తారనమాట. అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని వింటే భగవంతుని అన్ని చోట్ల పర్సీవ్ చేయొచ్చు అని చెప్పి దీని యొక్క నిదర్శనం అనమాట. అక్కడ లేడు ఇక్కడ లేదు అని చెప్పి అలా అడిగినప్పుడు ఇక్కడ సర్వాంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు, నీలో ఉండే స్ట్రెంతే నాలో ఉంది. సో అప్పుడు అడిగాను, మీరు వెళ్తే అయితే భగవంతుడు ఈ పిల్లర్లో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే పిల్లర్లో ఉన్నాడని అంటాడనమాట. సో భక్తుడు అన్న మాటని నిదర్శనం చేయడానికి భగవంతుడు హిరణ్యకశిపుడు ఆ పిల్లర్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. తన దగ్గర ఉండే గదతో ఆ పిల్లర్ని బ్రేక్ చేయగానే ఒక భయంకరమైన సౌండ్ వస్తుందన్నమాట. ఆ ఫస్ట్ భయంకరమైన సౌండ్ వస్తుంది, దాని నుంచి ఒక పెద్ద లైట్ వస్తుంది, తర్వాత ఆ బ్రేక్ చేసుకుని అందులోంచి నరసింహస్వామి బయటకు వస్తారనమాట. సో అక్కడ భగవంతుడు ఇతను ఆ సౌండ్ వినంగానే సత్యం విధాతం నిజభృత్య భాషితం, అతని భక్తుడు ఇచ్చిన కమిట్మెంట్ కోసం నిజభృత్య ఆయన యొక్క సర్వెంట్ కమిట్ చేసిన సత్యం దాన్ని ప్రూవ్ చేయడానికి భగవంతుడు వ్యాప్తం చ భూతేషు అఖిలేషు చ ఆత్మని, భగవంతుడు అన్ని చోట్ల ప్రజెంట్ అయినాడు. వ్యాప్తం అన్ని సర్వాంతర్వ్యామి, భూతేషు అన్ని జీవుల్లో ఉన్నాడు, అఖిలేషు చ ఆత్మన అందరి యొక్క శరీరాల్లో ఉన్నాడు, అందరి యొక్క ఆత్మల్లో కూడా ఆయన ఉన్నాడు. అదృశ్యత అతి అద్భుత రూపం ఉద్వహన్, అదృశ్యత అది మోస్ట్ వండర్ఫుల్ ఫామ్ అనమాట. అతి అద్భుతం రూపం, అలాంటి రూపం కనీ విని ఎరగని రూపం అనమాట ఆయన చూపించింది. అప్పటి వరకు ఎవరు కూడా చూడలేదు అలాంటి రూపం, అతి అద్భుత రూపం ఉద్వహన్. స్తంభే సభాయాం న మృగం న మానుషం, స్తంభే ఆయన స్తంభం నుంచి ఉద్భవించాడు. ఆ స్తంభం ఎక్కడ ఉందా అంటే ఆయన సభలో ఉందంట. ఆ సభలో నుంచి బయటకు వచ్చినప్పుడు స్తంభే సభాయాం నా మృగం నా మానుషం, ఆయన మనిషి కాదు, ఆయన జంతువు కాదు, అలాంటి రూపాన్ని ఆయన ప్రదర్శించాడనమాట. ఈ యొక్క రూపం చూడంగానే హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ స్తంభం నుంచి బయటికి రాగానే హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు అనమాట భగవంతుడి యొక్క ఆ ఆకారాన్ని చూసి. ఆయన ఆకారం ఎలా ఉంది అంటే నరసింహస్వామి యొక్క రూపం ఎలా ఉండింది అప్పుడు, ఆయన కళ్ళు ఒక బంగారం మోల్టన్ గోల్డ్, బంగారాన్ని కరిగిస్తే ఎలాంటి కలర్ ఉంటాయో ఆయన కళ్ళు అలాంటి కళ్ళు ఉన్నాయంట. ఆయన యొక్క సింహం కాబట్టి ఆయన యొక్క ఇది జూలు ఉంటుంది సింహం చుట్టూ, ఆయన యొక్క ఫియర్ఫుల్ ఫేస్ ఇంకా జూలు బాగా కవర్ చేసేసిందంట. ఆయన యొక్క టీత్ చాలా స్ట్రాంగ్, అంటే సింహం యొక్క టీత్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఆయన యొక్క టంగ్ నాలిక ఎంత షార్ప్గా ఉందంటే ఒక స్వర్డ్, డబల్ ఎడ్జ్డ్ స్వర్డ్ లాగా ఉందంట, ఖడ్గం లాగా. తర్వాత ఆయన చెవులు ఎంత ఎరెక్ట్గా ఉన్నాయంటే, ఎంత మోషన్గా ఉన్నాయంటే, ఎంత స్టిఫ్గా ఉన్నాయంటే చెవులు. అతని యొక్క నోస్టిల్స్, అతని యొక్క నోరు తెరిస్తే ఒక గుహలు, కొండల్లో ఎలా గుహలు ఉంటాయో అలా వ్యవహరిస్తున్నాయంట. అతని యొక్క జాస్, అతని యొక్క థిక్ అండ్ షార్ట్ నెక్ అంటే ఒక బ్రాడ్ చెస్ట్ చాలా, తర్వాత ఒక థిన్ వేస్ట్, మన ఒక 6 ప్యాక్ బాడీ 8 ప్యాక్ బాడీ అంటాం చూసారా, ఇలాగ ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ లాగా ఉందన్నమాట. ఆయన ఆకారం ఆల్మోస్ట్ ఆకాశాన్ని టచ్ అయినట్టుందంటే ఆకాశం టచ్ అయ్యి. ఆయన యొక్క శరీరం యొక్క హెయిర్ ఒక చంద్రుడిలో ఉండే వైట్నెస్ ఎలా ఉంటుందో ఆయన యొక్క బాడీ యొక్క హెయిర్ అలా ఉందంట. ఆయన చేతులతో, ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయంటే రాక్షసులందరినీ ఇలా ఎత్తి పడేస్తున్నాడంట అన్ని చోట్ల కూడా. అందరు రాక్షసులందరినీ సంహారం చేసేస్తున్నాడు, అన్ని చేతులతో ఉన్నారంట ఆయన. తర్వాత నువ్వు నాకు చాలా మంచి పని చేశావు, ఇతను విష్ణువు, ఇతని కోసం నేను అన్ని చోట్ల వెతుకుతున్నాను, నువ్వు నా వంశంలో నువ్వు నాకు పుట్టి మన వంశానికి పేరు తీసుకొచ్చావు అని చెప్పి ప్రహ్లాదుని గ్లోరిఫై చేస్తూ ఇక నరసింహస్వామి పైన యుద్ధానికి వెళ్తాడనమాట. సో ఇతని యొక్క మాయలన్నీ కూడా ప్రయత్నిస్తుంటాడనమాట నరసింహస్వామి పైన. బట్ భగవంతుడి ముందు మన మాయ అంతా ఒక సూర్యుడి ముందు ఒక టార్చ్ లైట్ అంతా. సో కొద్ది సమయంలో అన్ని ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు భగవంతుడు. తర్వాత ఇక ఒక చీమను పట్టుకున్నట్టు, ఒక దోమను పట్టుకున్నట్టు, ఒక ఈగను పట్టుకున్నట్టు అలా పట్టుకొని క్యాప్చర్ చేసి రథం అంటే ఇంటిలో అంటే గడప, ఇతని యొక్క ప్యాలెస్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ప్యాలెస్ దగ్గర ఒక గడప ఉంటుంది చూసారా, ఆ గడప దగ్గర కూర్చొని తొడపైన కూర్చోబెట్టుకొని గోళ్లతో ఇతని యొక్క పేగుల్ని చీల్చేసి, కడుపుని చీల్చి ఆ పేగుల్ని తీసి మెల్లో హారాలలాగా వేసుకున్నాడంట. బ్రహ్మ యొక్క ఇచ్చిన వరాలన్నీ కాపాడుతూ హిరణ్యకశిపుని సంహారం చేశాడంట. సో ఏ విధంగా అతను డోర్లో కూర్చున్నాడు, అది ఇంట్లో లోపల కాదు, ఇంటి బయట కాదు.
తర్వాత ఇతను తొడపైన కూర్చున్నాడు కాదు, అది భూమిపైన కాదు, అది ఆకాశం కాదు, తొడపైన. తర్వాత ఇతను నెయిల్స్ గోళ్లతో సంహారం చేశాడు. అవి లివింగ్ కాదు, అది డెడ్ కాదు, లేకపోతే వెపన్స్ కాదు, ఆయుధం కాదు. ఇది సాయంకాలం వేళ సంహారం చేసినాడు, అది పొద్దున కాదు, రాత్రి కాదు. ఇలాగ బ్రహ్మ ఇచ్చిన వరాలన్నింటినీ మెయింటైన్ చేస్తూ ఆ రాక్షసుని సంహారం చేయంగానే, హిరణ్యకశిపుని సంహారం చేయంగానే నరసింహస్వామి యొక్క ఆకారం చూసి అందరూ కూడా భయభీతి చెందారనమాట, భయభీతి భ్రాంతి చెందారనమాట. ఆయన యొక్క ముఖం అంతా కూడా ఆ బ్లడ్, అంటే బాడీని స్ప్లిట్ చేసేసరికి ఆ బ్లడ్తో కవర్ అయ్యి ఉందన్నమాట, ఫేస్ అంతా కూడా. ఆయన యొక్క కళ్ళు ఎవరు చూడలేకపోతున్నారన్నమాట, అంత ఫియర్స్గా ఆయన చూస్తున్నారనమాట ఆ ఉగ్రాన్ని. ఆయన నాలికని అలా నోటితో లిక్ చేసుకుంటూ, ఆయన శరీరం మొత్తం కూడా ఆ గార్లైన్స్తో ఆయన డెకరేట్ అయ్యి ఉండి, జస్ట్ అప్పుడే ఒక ఏనుగుని చంపిన ఒక సింహంలాగా ఆయన కనిపిస్తున్నాడంట. ఆయన యొక్క కెపాసిటీ వల్ల, ఆయన యొక్క తలలో ఉండే హెయిర్ వల్ల ఆకాశంలో ఉండే మబ్బులన్నీ కూడా స్కాటర్ అయిపోయినాయి అంట. ఆయన యొక్క చూపుకి సూర్యుడు, చంద్రుడు, మనకి నక్షత్రాల్లో ఉండే చూపు అన్నీ కూడా ఇన్విజిబుల్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆయన యొక్క శ్వాసకి సముద్రాలన్నీ కూడా యాజిటేట్ అయిపోయినమాట, సముద్రాలన్నీ, సప్త సముద్రాలన్నీ కూడా యాజిటేట్ అయిపోయినమాట. ఆయన యొక్క సౌండ్కి అడవుల్లో జంతువులన్నీ కూడా పారిపోతున్నాయి అన్నమాట, అంత క్రూరమైన సౌండ్కి. ఆయన ఒంటిపైన ఉండే హెయిర్కి, ఆయన తలపైన ఉండే హెయిర్కి, ఆకాశంలో ఉండే ఎయిర్ప్లేన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట, వాటి యొక్క పొజిషన్ అనమాట. ఆయన యొక్క పాదం యొక్క వెయిట్కి ఎర్త్ షేక్ అయిపోతూ మౌంటైన్స్ కింద నుంచి బయటకు స్ప్రాంగ్ అవుతున్నాయి అంట. ఆయన బాడీ నుంచి వచ్చే ఎఫల్జెన్స్ కాంతికి మొత్తం అన్ని దిక్కులు, ఆకాశం అన్ని దిక్కులు కూడా కాంతి విరాజలుతుందంట. సో ఇలాంటి సిచ్యువేషన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఆ సిచ్యువేషన్ చూడంగానే దేవతలందరూ కూడా, మీరు వచ్చిన పని అయిపోయింది, మీరు ఉపసంహరించుకోండి మీ కోపాన్ని అని చెప్పి చాలా ప్రయత్నించారనమాట. అందరూ దేవతలు, ఎవరెవరు ఫస్ట్ బ్రహ్మ కోరుకున్నాడు. బ్రహ్మ అయిపోయిన తర్వాత శివ ఆయన ప్రేయర్ చేశాడు. ఇంద్ర, గొప్ప ఋషులు, పితృదేవతలు, సిద్ధ, తర్వాత విద్యాధర, తర్వాత నాగ, మను, ప్రజాపతి, గంధర్వ, చారణ, యక్ష, కింపురుష, వైతాళిక, కిన్నెర, భగవంతుడి యొక్క పర్సనల్ అసోసియేట్స్, వీళ్ళందరూ కూడా ఇంతమంది ప్రార్థించిన తర్వాత కూడా నరసింహస్వామి శాంతపరలేదు. అప్పుడు బ్రహ్మ ప్రహ్లాద్ మహారాజుని, లక్ష్మీదేవిని అడిగాడనమాట, నువ్వు వెళ్ళి శాంతపరచమ్మా, నీ హస్బెండ్ని నువ్వు తప్ప ఇంకెవరు శాంతపరచగలరు అంటే లక్ష్మీదేవి కూడా భయపడిందంట. అలాంటి ఉగ్రస్వరూపం ఆమె కనీ విని ఎప్పుడు ఆమె ఎరగలేదు. మా హస్బెండేనా, ఎందుకంటే పతివ్రత శిరోమణి, నా హస్బెండ్ కాకపోతే నా పాతివ్రతం ఏమవుతుందని చెప్పి ఆమె కూడా ముందుకు వెళ్ళడానికి భయపడిందంట. సో అప్పుడు ప్రహ్లాద్ మహారాజుని చూసి, చిన్న అబ్బాయి, 5 సంవత్సరాల అబ్బాయిని బ్రహ్మ అంటాడనమాట, నీకోసం భగవంతుడు వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్తేనే కానీ ఆయన శాంతపరిచే విధంగా లేదు, నువ్వు వెళ్ళి ఆయన శాంతపరచవనంగానే ప్రహ్లాద్ మహారాజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర నమస్కారం చేయగానే ప్రహ్లాద్ మహారాజుని యొక్క భక్తి శ్రద్ధలను చూసి నరసింహస్వామి శాంతపరిచి ఆయనకి దగ్గరికి తీసుకొని ఆయన తలపైన తన చెయ్యిని పెట్టి ఆశీర్వాదం చేసి, స్వపాదమూలే పతితం తమర్భకం, ఆయన పాదాల దగ్గర పడున్న అబ్బాయిని, అర్భకంని ఆయన స్వపాదమూలే చూసి దగ్గరికి పిలిచాడనమాట. స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవ కృపయా పరిప్లుత. విలోక్య దేవ, భగవంతుడు అతను చూస్తూ నరసింహస్వామిని, అతను చాలా ఒక ఎఫెక్షన్, ఒక ప్రేమతో చాలా అట్రాక్ట్ అయ్యాడనమాట. ఉత్తాప్య తక్షీర్ష్ని అదాత్ కరాంబుజం, అతని యొక్క చేతిని తీసి కర అంబుజం, కర అంబుజం అంటే తన యొక్క చేతిని తీసుకొని ప్రహ్లాద్ మహారాజ్ గారి యొక్క తలపైన తత్శీర్ష్ని కాలాహి వితృష్ట దియాం కృతాభ్యం, ఇతనికి ఫియర్లెస్నెస్ అనేది క్రియేట్ చేయడానికి తలపైన ఒక ఆశీర్వాదం ఇచ్చాడంట. ఆ చెయ్యి కరస్పర్శ వల్ల ఏమైందయ్యా అంటే, ఇంప్లిమెంటేషన్ ఏమైందంటే, ఇతనిలో భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల ఇతను ఆల్రెడీ ప్యూరిఫై అయ్యాడు కాబట్టి భగవంతుడు చేయబెట్టాడనా, లేకపోతే ఇతను అసురు వంశంలో పుట్టాడు కాబట్టి భగవంతుడు ఇతను ప్యూరిఫై చేయడానికి చేయబెట్టాడా అని చెప్పే విధంగా ప్రహ్లాద్ మహారాజ్ అతను ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడు.
సిస్టమేటిక్గా 43 వర్సెస్లో 7వ స్కందం 9వ చాప్టర్ 8వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు కంటిన్యూస్గా ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడన్నమాట. సో ఆ ప్రేయర్స్ ఒక 2 minutesతో మనం అర్థం అంటే ఒక సింపుల్గా నేను చెప్తాను. ఫస్ట్ ప్రేయర్స్ ఆఫర్ చేసే ముందు అతని యొక్క పాయింటెడ్ ప్రిపేర్డ్నెస్ చెప్తూ, ఇంతమంది దేవతలు ప్రయత్నించారు, వాళ్ళే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోయారు, అలాంటిది నేను ఒక అసుర వంశంలో పుట్టినవాడిని, నేనే మిమ్మల్ని గ్లోరిఫై చేయగలను, నాకు ఒక భౌతిక క్వాలిఫికేషన్ లేదు, ఒక భక్తిత్వ ద్వారానే మాత్రమే మిమ్మల్ని సాటిస్ఫై చేయగలము, ఒక లో బోర్న్ బ్రాహ్మణ ఈజ్ బెటర్ దాన్ ఏ బ్రాహ్మణ నాన్ డివోటీ. తర్వాత మేము చేసే ప్రయత్నాలన్నీ కూడా అది మీకేం బెనిఫిట్ కాదు, మా బెనిఫిట్ కోసం మా ఈ ప్రేయర్స్ అన్నీ కూడా, నేను ఆఫర్ చేసే ప్రేయర్స్ అన్నీ కూడా నా ఎబిలిటీకి తగ్గ ఈ ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాను. తర్వాత దేవతలందరినీ కూడా మీరు మీ కోపాన్ని తగ్గించుకోండి, దేవతలందరూ కూడా ఎంత భయపడిపోతున్నారో చూడండి, మీరు వచ్చిందే అందరికీ సంతోషాన్ని సుఖ సంతోషాన్ని ప్రసాదించడానికి, అందరికీ రక్షణ కల్పించడానికి, బట్ మీ ప్రజెంట్ ఫామ్ ఈ ఉగ్ర రూపమే అందరికీ భయభీతిని చెందుతుంది, మీరు మీ కోపాన్ని తగ్గించుకోండి, ఉపసంహరించుకోండి అని చెప్పి ప్రార్థించాడనమాట. తర్వాత నాకు ఇలాంటి నాకు మీ రూపం వల్ల నాకు ఎలాంటి భయమూ లేదు, దేవతలందరూ భయపడుతున్నారు, నాకేం భయం, నాకు ఒక్క భయం ఏంటంటే ఈ సంసార సాగరం అంటే నాకు పెద్ద భయం, అక్కడ నాకు షెల్టర్ కావాలి, ఎందుకంటే భౌతిక ప్రపంచం అంతా కూడా డ్యువాలిటీస్తో నిండిపోయి ఉంది, దాంట్లో నుంచి బయటికి రావాలంటే మీ సేవ తప్ప మాకు ఇంకా వేరే ఆపర్చునిటీ లేదు. సో దానికోసం ఆ సేవ ఆపర్చునిటీ పొందడం కోసం నేను మీ గుణగణాల్ని పాడుతూ ఉంటాను, భక్తుల యొక్క సాంగత్యంలో ఈ ప్రాసెస్ని నేను ఇంప్లిమెంట్ చేస్తుంటాను. ఈ విధంగా ఈ సంసార సాగరాన్ని నాకు దాటే అవకాశం నాకు ఇవ్వండి, మీరు తప్ప నాకు వేరే షెల్టర్ ఎవరూ లేరు, మీరు సర్వాంతర్యామిగా మీ ఎనర్జీస్ అన్నీ సర్వవ్యాప్తంగా ఉన్నాయి, మీ షెల్టర్ ఉంటే కానీ మేము మాయ నుంచి బయటికి రాలేము, ఎందుకంటే మీరే మాయా యొక్క అధీనులు, మీరే మమ్మల్ని మాయ నుంచి దాటించగలరు. ఎందుకంటే మా తండ్రి గారి దగ్గర నుంచి చూశాను, అన్ని ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, మీరు ఒక్క కనుబొమ్మ సైగతో మొత్తం తీసేశారు ఈ ఐశ్వర్యాలు. ఎందుకంటే అది భౌతిక ప్రపంచంలో ఉండే అన్నీ కూడా, అన్ని అప్లయన్సెస్ అన్నీ కూడా మనల్ని కాపాడుతాయి అని అనుకుంటాము, మీరు ఒక జస్ట్ కనురెప్ప సైగతో మొత్తాన్ని మీరు తీసేశారు. తర్వాత నాకు మీ భక్తుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈ భౌతిక ప్రపంచంలో దొరికే సంతోషం అంతా కూడా ఒక తుచ్చప్రాయం లాంటి సంతోషము, మీ కృప వల్ల మీరు నా తలపైన మీ హస్తాంబుజాన్ని నా తలపైన పెట్టారు, ఇది బ్రహ్మదేవుడికి కానీ లక్ష్మికి కానీ రుద్రుడికి కానీ మీరు ఎప్పుడు ఇలాంటిది ఆపర్చునిటీ మీరు ఇవ్వలేదు, మీరు పార్షియల్ అని అంటారు కాదు, మీరు రెసిప్రోకల్, ఎవరి తత్వం ప్రకారం మీరు అలా రెసిప్రికేట్ చేస్తుంటారు. నాకు మీ గొప్ప భక్తుడైన నారదముని మా గురువు గారికి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి, మీరు నారదముని యొక్క మాటలు నిలబెట్టడానికి మీరు నన్ను కాపాడటానికి వచ్చారు. ఈ భౌతిక సృష్టిలో ఏదైనా ఉందంటే అది మీరు తప్ప ఇంకేమీ లేదు, ఈ భౌతిక సృష్టి అంతా కూడా మీరు లేకుండా దాని యొక్క వాల్యూ లేనే లేదు. మీరు మహావిష్ణువులాగా యోగ నిద్రలో పడుకొని ఉంటారు, గర్భోదాక్షాయి విష్ణువులాగా నాభి నుంచి బ్రహ్మకి జన్మనిస్తారు, ఆయన తపస్సు చేస్తేనే కానీ మీరు ఆయనకి దర్శనం ఇవ్వలేదు, మీరు హయగ్రీవుడిలాగా వచ్చి బ్రహ్మకి జ్ఞానాన్ని ఇచ్చారు, మీరు 3 యుగాల్లో మాత్రమే బాహ్యంగా ప్రకటిస్తారు, 4వ యుగంలో మీరు ఇండైరెక్ట్గా మీరు ప్రకటిస్తారు, భక్తుల రూపంలో ప్రకటిస్తారని చెప్పి అక్కడ ఆయన చెప్తుంటారు, మనం త్రియుగి అని అంటాడనమాట. తర్వాత భౌతిక ప్రపంచంలో మైండ్ ఈజ్ ది బిగ్గెస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టాలన్నీ కూడా మనసు ద్వారానే, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఎవరి డిస్ట్రాక్టెడ్ సెన్సెస్ ద్వారానే, మన ఇంద్రియాల వల్ల మనకు వచ్చే కష్టాలన్నీ కూడా. ఈ సంసార సాగరాన్ని దాటే ఆ కెపాసిటీని నాకు ఇవ్వండి, నాకు కాదు అందరిపైన కూడా ఈ కృపను చూపించండి, అందరికీ సంసారం నుంచి ఈ ముక్తి కలిగే విధానాన్ని మీరు ప్రసాదించండి. నాకు భయం లేదు, నా కన్సర్న్ అంతా కూడా వీళ్ళందరిపైనే, వీళ్ళందరూ కూడా కొట్టుకొని ఉంటున్నారు, మూర్ఖులు ఇక్కడ భౌతిక ప్రపంచంలో కొట్టుకొని పోతున్నారు, నేను ఒక్కడనే ముక్తి పొందడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వీళ్ళందరికీ ముక్తి పొందించిన తర్వాతే నేను వెళ్ళటానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను.
ఈ ఇన్సిగ్నిఫికెంట్ హ్యాపీనెస్ అనేది భౌతిక ప్రపంచంలో జనాలు దాని వెనకాల పడిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు దశవిధ పాతలో భక్తి తప్ప వేరే ఏ ప్రాసెస్ కూడా మనకి పర్ఫెక్షన్ పొందించలేవు. అంటే భగవంతుడు చేరడానికి 10 టైప్స్ ఆఫ్ ఎండివర్స్ అని ఉన్నాయని చెప్తున్నారు అనమాట. వీటన్నిటిలో భక్తి మాత్రమే పర్ఫెక్షన్, తత్మా అన్నీ కూడా జస్ట్ మనల్ని రౌండ్ రాబిన్ సిస్టంలో తిప్పుతూ ఉంటాయి అన్నమాట. అంటే అన్నిటికీ మీరే, సటిల్, గ్రాస్, సూక్ష్మ, స్థూల అన్నిటికీ మీరే. మనుషులు ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. భక్తిని 6 విధాలుగా వనరవచ్చు అని చెప్పి ఆయన ఈ ప్రేయర్స్ని కంప్లీట్ చేయగానే ఈయన యొక్క ప్రేయర్స్కి మెచ్చుకొని నరసింహస్వామికి ఆయనకి ఆశీర్వాదం ఇస్తాను, నీకేం వరం కావాలి కోరుకోయి అంటే, నాకేమి వరం వద్దండి, నేను సేవ చేసింది మీకు బిజినెస్ కాదు, నేను ఒక బిజినెస్ మ్యాన్ కాదు, నేను ఒక వర్తకుడిని కాదు, మిమ్మల్ని ప్రేయర్స్ని ఆఫర్ చేసింది. నాకు ఏదైనా వరం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి మా తండ్రి గారికి ఒక వరం ఇవ్వండి, ఆయనకి ముక్తి ప్రసాదించండి అని అడుగుతాడు అన్నమాట. సో నరసింహస్వామి అంటాడు, నీలాంటి కొడుకు పొందినందుకు ఒక కొన్ని తరాలు, 28 తరాలు, అంటే 14 తరాలు అటు 14 తరాలు ఇటు, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ముక్తి పొందారు ఇలాంటి ఉత్తమ భక్తుడు పొందినందుకు. అలా చెప్తూ ఇతనికి ఆశీర్వాదం ఇస్తాడనమాట. ఈ మను ఇది 6th మను టైంలో జరిగిందనమాట. ఈ మను సమయం అయ్యేంత వరకు కూడా నువ్వు రాజ్యాన్ని పాలించి సుఖ సంతోషాలతో వర్ధిల్లి చివరికి నువ్వు వైకుంఠానికి ప్రాప్తి పొందుతావు అని చెప్పి ఆయనకి ఆశీర్వాదం ఇస్తారనమాట. సో ఈ విధంగా నరసింహస్వామి ఒక కంప్లీట్ డీటెయిల్స్ మనకి 7వ స్కందంలో ఆల్మోస్ట్ 2nd చాప్టర్ నుంచి 10th చాప్టర్ వరకు కంప్లీట్ డీటెయిల్స్, హిరణ్యకశిపు, ప్రహ్లాద, వీళ్ళ యొక్క ఇంటరాక్షను, వాళ్ళ నరసింహస్వామి వచ్చేసరికి 8th, 9th, 10th ఈ 3 చాప్టర్లో మాత్రమే వీరి గురించి వస్తుంది. దానికి ముందు ప్రహ్లాద, హిరణ్యకశిపుడి యొక్క డీలింగ్స్ వస్తాయి. ఈ కంప్లీట్ నాలెడ్జ్ నుంచి మనకి ఒక అవకాశాన్ని, ఆపర్చునిటీని, మనకి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరే విధంగా భక్తుల యొక్క మార్గంలో మనం ఫాలో అవడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ, మనకి అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి గైడ్లైన్స్ని ఇస్తూ, ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్గా టీచ్ చేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనకి హెల్ప్ చేయడానికి ఇది ఆపర్చునిటీ అండి. భాగవతంలో మనకి ఇవన్నీ నిదర్శనం అన్నమాట. సో మీరందరూ కూడా మనం ప్రతిరోజు రిక్వెస్ట్ చేసినట్టు అందరూ ప్రతిరోజు జపం చేయాలి. జపం చేస్తూ భగవంతుడి యొక్క ఈ గుణగణాలని మనం వింటూ ఆధ్యాత్మిక తత్వంలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భగవంతుణ్ణి, గురువు గారిని సాటిస్ఫై చేస్తే భగవంతుని సాటిస్ఫై చేసినట్టే. ఈ విధంగా మనం అతి కొద్ది సమయంలో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళొచ్చు. ఈ జీవితాన్ని మనం ఫినిష్ చేసిన వెంటనే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం మన చేతుల్లోనే ఉంది. సిన్సియారిటీ, సీరియస్, అది మన చేతుల్లోనే ఉంది. సో దాన్ని మనం కంప్లీట్గా కమిట్మెంట్ని మనం చేయగలిగితే వీ క్యాన్ గో బ్యాక్ టు గాడెడ్ బై ది మెర్సీ ఆఫ్ గురు అండ్ కృష్ణ. సో నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, హిరణ్యకశిపు పెద్దవాడా, హిరణ్యాక్ష పెద్దవాడా అని చెప్పి. సో 1 or 2 ఆన్సర్స్ వచ్చినాయి. ఎవరు ఆన్సర్ వచ్చింది? ఒకళ్ళే ఆన్సర్ చేసినట్టున్నారు. హిరణ్యాక్ష ఈజ్ ఎల్డర్ అని వచ్చింది ఒకటి. ఇంకొకళ్ళ యొక్క ఆన్సరు హిరణ్యకశిపు పెద్దవాడు అని చెప్పి వచ్చింది. సో ఫస్ట్ పుట్టింది వాళ్ళు యాక్చువల్లీ ట్విన్స్ పుట్టారండి. ఫస్ట్ హిరణ్యాక్ష పుట్టాడు, తర్వాత హిరణ్యకశిపు పుట్టాడు. జనరల్గా ఇది మనకి మెటీరియల్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ పుట్టినవాడు పెద్దవాడు, సెకండ్ పుట్టినవాడు చిన్నవాడు అని చెప్పి అనుకుంటాం మనం, ట్విన్స్ పుట్టినా సరే. బట్ భాగవతం లెక్క ప్రకారం ఏంటంటే ఫస్ట్ కడుపులో ఎవరు పుట్టారు వాడు పెద్దవాడు, బయట ఉన్నవాడు, దగ్గరగా ఉన్నవాడు బయటకు వచ్చేవాడు ఫస్ట్, అంటే వాడు వెనకాల పుట్టాడంట. లోపల ఉండేవాడు వాడు ఫస్ట్ కన్సీవ్ అయ్యాడు కాబట్టి వాడు పెద్దవాడు అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఫస్ట్ యాక్చువల్లీ బయటకు పుట్టిందైతే హిరణ్యకశిపు ఫస్ట్, తర్వాత హిరణ్యాక్ష. బట్ పెద్దవాడు అని చూసుకుంటే హిరణ్యాక్ష ఫస్ట్ పుట్టాడు, తర్వాత హిరణ్యకశిపుడు పుట్టాడు. కానీ పెద్దలు లెక్కేసుకుంటే హిరణ్యకశిపు పెద్దవాడు, హిరణ్యాక్ష చిన్నవాడు అని చెప్పి అది మనకి లెక్క భాగవతం ప్రకారం, ఆచార్యుల వారి లెక్క ప్రకారం. సో ఇంకొకళ్ళు కూడా ఎవరో క్వశ్చన్ పోస్ట్ చేశారు,
God has created all these universes and material world and introduces life and all. This is similar to video game created by a human, because as a characters not knowing that they are created and played by someone, and they think and act like they are real. Humans created video games for their entertainment or maybe for some kind of making money so that they are controllable. Then why God created this universe and make it play? What God actually want? భగవంతుడు మన ఫెసిలిటీస్కి మన కోరికల్ని కోసం అని చెప్పి భగవంతుడు సృష్టించాడండి ఈ భౌతిక ప్రపంచాన్ని. దీని యొక్క హోల్ ఇంటెన్షన్ వచ్చేసరికి ఎప్పుడైతే జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుని ఒక కాంపిటీటర్ కింద చూసుకుంటూ నేను భగవంతుడు అవ్వాలి అని చెప్పి ఒక చిన్న కోరిక వచ్చినప్పుడు, ఆయన వీడియో గేమ్లా కాదండి, మన యొక్క ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి, మన యొక్క కోరికల్ని సాటిస్ఫై చేయడానికి ఆయన శతవిధాలుగా ఆపర్చునిటీ క్రియేట్ చేశాడండి. అందుకని చెప్పి మనకి ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక యానిమేటెడ్ వరల్డ్ లాగా అనిపించవచ్చు. ఇవన్నిటిని కూడా మనకు ఒక ఫ్రస్ట్రేషన్ పొందాలి అని చెప్పి దీనికి ఆచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్తారు. ఇంట్లో చిన్నపిల్లలు అమ్మ వంట చేసుకుంటే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసుకుంటారు, నేను చేస్తానని చెప్పి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక బొమ్మలు పొయ్యి బొమ్మల గిన్నెలు అన్నీ ఇచ్చేసి నువ్వు ఆడుకో అని చెప్పి చెప్తారన్నమాట. ఇక పిల్లలందరూ పోయి ఇక బొమ్మల ఆటలో నేను వండుతున్నాను, నేను కోస్తున్నాను, నేను కుక్ చేస్తున్నానని చెప్పి అది ఇది అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఆడుకుంటూ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారని చెప్పి ఈ విధంగా వాళ్ళకి ఒక ఫాల్స్ వరల్డ్ని మనం క్రియేట్ చేసామని అంటారు. అంటే ఒక ఇమాజినరీ వరల్డ్. సో ఆ యాక్టివిటీస్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అయిపోతారో వాటన్నిటిని వదిలేసి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తారు. ఇదే విధంగా భగవంతుడు కూడా మన యొక్క కోరికల్ని సాటిస్ఫై చేయడానికి మనకి ఒక ఆధ్యాత్మిక ప్రపంచం లాంటిది ఒక భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు అనమాట. బట్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి, 180 degrees ఉల్టాలో ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా ఇక్కడంతా మనం చేసే ప్రయత్నం మనం భగవంతుడు అవ్వాలని చెప్పి ప్రయత్నంలో మనం వ్యర్థం అయిపోయి మనం ఒకసారి ఫ్రస్ట్రేట్ అయిన తర్వాత వీల్ కమ్ బ్యాక్ టు ది పాయింట్, ఇది భగవంతుడి యొక్క ప్లేసు, మనం ఇక్కడ వాళ్ళం కాదు, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నా ధామానికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు శతవిధాలుగా ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దే విల్ రియలైజ్ దర్ మిస్టేక్ అని చెప్పి ఇది మనకి భౌతిక ప్రపంచాన్ని సృష్టించింది. సో భగవంతుడి యొక్క ఇంప్లిమెంటేషన్లో మన కోరిక వల్ల ఆయన భగవంతుడు ఈ భౌతిక సృష్టిని క్రియేట్ చేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ది క్లాస్. మనకి ఆల్రెడీ వాళ్ళ సెషన్ టైం అయిపోయింది, నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. హరే కృష్ణ, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీ నరసింహస్వామి కీ జై, శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ కీ జై.